తిరువణామలలో ఒక ఫేమస్ టెంపుల్ ఉందన్నమాట, శివుని టెంపుల్. అంటే ఆర్సీబీ అయితే ఫైనల్ గా కప్ అయితే గెలిచేసింది గైస్. ప్లాన్ చేసిందంతా ఏది ఎగ్జిక్యూట్ అయ్యేలే ప్రాపర్ గా. సో దానికనేసి అక్కడికే వెళ్ళి ప్లాన్ చేసుకుంటాం. వీడంతనే స్టార్ట్ చేసా 4-5 years నుంచి అనుకున్నాను ఇలాంటి వ్లాగింగ్ చేయాలా. తమిళనాడులో చూడండి వెదర్ ఎట్లుందో. ఒక 10 minutes బ్రేక్ తీసుకుందాము, బైక్ బేర్ ఓవర్ హీట్ అవుతుంది. ఇప్పుడు తిరువణామలలో టీ బాగుంటుందంట. ఇక్కడ ఒక టీ దాక్కునేసి మళ్ళీ స్టార్ట్ అవుదాం. చూడండి విలేజ్ ఎట్లుందో అనేసి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజుని. ఇంకో కొత్త వ్లాగ్కి మీ అందరికీ వెల్కమ్ గైస్. సో ఈరోజు వ్లాగ్ ఎక్కడికి అంటే మనమైతే తమిళనాడుకి వెళ్తున్నాము. మన ఎన్ఎస్ బాయ్ది ఏదో ఫంక్షన్ ఉంది. సో దాన్ని అటెండ్ చేసుకుని అలాగే ఒక అంత దూరం వెళ్తున్నాం కదా, అలాగే 2 days ట్రిప్ వేద్దామనేసి ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము. ఫస్ట్ ఫంక్షన్ కంప్లీట్ చేసేసుకొని దాని తర్వాత తిరువణామలలో ఒక ఫేమస్ టెంపుల్ ఉందన్నమాట, శివుని టెంపుల్. అది బై వాక్ 14 kilometers వెళ్ళాలంట. సో అది చూపిస్తాను ఎలా ఉంటుంది అనేసి. ఎవరెవరైతే ఆ టెంపుల్ విజిట్ అయినారో నాకు అలాగే కమెంట్ చేసి చెప్పండి. సో మనకి మీరు చూసినారంటే ఆర్సీబీ అయితే ఫైనల్గా కప్ అయితే గెలిచేసింది గైస్. ఫుల్ బెంగళూరులో వేరే లెవెల్కి అయితే సెలబ్రేషన్ అనుకోండి. మేము ఎంత ఎక్స్పెక్టే చేయలేదు. 10 hours వరకు ఓడిపోతుంది అనుకునే ఉన్నాను నేను కూడా. బట్ వెళ్తా కునాల్ పాండే వేసి 3 wickets తీసినాడు, క్యాచ్ పట్టినాడు. మ్యాచ్ అయితే ఫుల్ క్రేజీగా వెళ్ళింది. అది కూడా వ్లాగ్ చేసినాను. మీరు ఎవరైతే అది చూడలేదో అది వెళ్ళి చూసేసరండి. వ్లాగ్ అయితే క్రేజీగా వచ్చింది, వేరే లెవెల్కి ఎంటర్టైన్మెంట్ గైస్ ఆ వ్లాగ్ అయితే. సో అది మిస్ చేయకుండా అది ఎవరైతే చూడలేదో దాన్ని వెళ్ళి చూసేసేయండి. టైం వచ్చేసి చూసినారంటే 1 o'clock అవుతుంది. సో మన ఎన్ఎస్ బాయ్ వచ్చేసి డామినోస్ దగ్గర ఉన్నాడు అనమాట. యాక్చువల్లీ వాడు డామినోస్లో వర్క్ చేస్తాడని చెప్పాను కదా. సో అక్కడికి వెళ్ళేసి వాడిని పిక్ చేసుకొని ఆడ నుంచే వెళ్తాం అనమాట. ఆల్మోస్ట్ మనకి ఒక 180 kilometers పడుతుంది అనుకుంటాను. ఈరోజు ఏం ప్లాన్స్ లేదు, డైరెక్ట్గా వెళ్ళేసి అక్కడ వెళ్ళి రెస్ట్ తీసుకునేదే. రేపు ఫంక్షన్ చూసేసుకొని దాని తర్వాత ఇక్కడికి వెళ్ళాలనేసి ప్లాన్ చేస్తాము. ఫస్ట్ అయితే గుడికి అయితే వెళ్తాం గైస్. దాని తర్వాత వేరే ప్లేసెస్ అంతా కొంచెం ప్లాన్ చేసుకునే వెళ్ళాలా. ఆడ స్పాట్లో పోయి ప్లాన్ చేస్తాము. ప్లాన్ చేసిందంతా ఏది ఎగ్జిక్యూట్ అయ్యేలే ప్రాపర్గా. సో దానికనేసి అక్కడికే వెళ్ళి ప్లాన్ చేసుకుంటాం. యాజ్ బాగుంటుందో ఆ ప్లేసెస్ అదంతా వెళ్ళి కవర్ చేసుకొని వస్తాను. సో మీకు అందరికీ ఈ వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గైస్. మీరైతే సపోర్ట్ చేస్తున్నారు, నేను లేదని చెప్తలేదు. అలాగే ఇంకా మీకు కొంతమంది ఫ్రెండ్స్కి షేర్ చేసినారంటే మనకి ఇంకా బిన్నే రీచ్ వస్తుంది. ఎన్ఎస్ బాయ్ స్టోర్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. అంతా ప్యాక్ చేసుకొని వేసినాం గైస్. ఇప్పుడు వెళ్ళేదే డైరెక్ట్గా. మంకీ మాస్కో ఈయన అనుకోద్దా ఎన్ఎస్ బాయ్. హ్యాపీ జర్నీ. ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ప్రజెంట్ టైం చూసారంటే 2 o'clock అనమాట. సో మనం వెళ్ళే లోపల నైట్ అయిపోతుందేమో. 180 kilometers ఉంది. వీడంతనే స్టార్ట్ చేసా ఉర్రనేకి. ఫస్ట్ అంతా ఇక్కడ వర్తూరులో ట్రాఫిక్ అనేది ఉండదు అనమాట. ఇప్పుడు చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. వర్తూరు ఎంతమందికి తెలుసో కమెంట్ చేసి చెప్పండి బెంగళూరులో ఉండే వాళ్ళకి. గైస్ మిమ్మల్ని అంతా ఒకటైతే అడగాల, నా వ్యూవర్స్ని నా సబ్స్క్రైబర్స్ని. సో నేను ఇలాగే నార్మల్గా నా యూట్యూబ్ ఆల్గోరిథం అలాగే స్టూడియోలో చెక్ చేస్తూ ఉంటే మనకి 18 years నుంచి 35 years వరకు చాలా మందే చూస్తున్నారు అనమాట మన వీడియోస్. సో వాళ్ళకంతా నేను ఒకటే క్వశ్చన్ అనమాట. సో మీరు కమిట్మెంట్స్ వల్లనో లేకపోతే ఆ గోప్రో అఫోర్డ్ చేయలేకుండానో వేరే ఎక్సెట్రా రీజన్స్ వల్ల మీరు చేయకుండా ఉండింటారు కదా. బట్ మీకు ఉండింటారు కదా. ఒకవేళ నేను ఏమైనా మోటో లాగింగ్ స్టార్ట్ చేసింటే లైక్ ఇట్లాంటి కంటెంట్ చేసింటాను, ఇలాంటి క్రేజీ కంటెంట్ చేసింటాను, లైక్ లేదంటే బెంగళూరులో ఏదైనా ఇట్లాంటి ప్లేస్ని విజిట్ చేసింటాను ఉంటుంది కదా. అలాంటిది ఏదైనా ఉంటే నాకు సజెస్ట్ చేయండి. లేకుంటే నా వ్లాగ్స్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా లైక్ నేను ఏమైనా చేంజ్ చేసుకోవాలని కూడా గైస్ మీరు నాకు మీకు చెప్పచ్చు అనమాట. లైక్ ఇది చేంజ్ చేసుకో బ్రో, అది చేంజ్ చేసుకో బ్రో అన్న. పాజిటివ్ నెగిటివ్ ఏదైనా పర్లేదు గైస్, నేనైతే రిసీవ్ చేసుకుంటాను. మీరు ఏదైనా కమెంట్ చేయండి. అట్లీస్ట్ నా వీడియోని చూసి కమెంట్ చేస్తున్నారు కదా, నాకు అదే చాలా సంతోషము. రిప్లై చేసేది లేట్ అవ్వచ్చేమో కానీ నేను అందరూ కమెంట్ చదువుతాను, అది పాజిటివ్ అయినా నెగిటివ్. కానీ ఇలాంటి ఫీల్డ్ అంతా మనకి 1 month సక్సెస్ లేదంటే 2 monthsలోనే సక్సెస్ అంతా చెప్పేయలేదు. మీరు ఒకే వీడియోలో ఫేమస్ కావచ్చు, 10 వీడియోలో ఫేమస్ కావచ్చు. బట్ నాకు ఫేమ్ గురించి కాదు నేను చేస్తున్నది. చాలా ప్లేసెస్ని విజిట్ చేయాలా, నాకు రైడింగ్ అనేది ఒక ఇంట్రెస్ట్ గైస్. సో దాంతోపాటు నేను ఏదనుకున్నానో అది మీతో షేర్ చేసుకుంటాను. నేను ఏమన్నా రాగానే మాట్లాడతాను. బట్ నేను ఫస్ట్ లైక్ ఎలా అంటే ఒక థింగ్ నేను ఒకటైతే చేంజ్ చేసుకున్నాను అనమాట. ఏమి అంటే బ్యాడ్ వర్డ్స్. లైక్ ఫస్ట్ మా ఫ్రెండ్స్తో అంతా మాట్లాడేప్పుడు నేను మాట తీసే బ్యాడ్ వర్డ్ మాట్లాడుతున్నాను. ఇట్లా వ్లాగ్లో చూడండి మీరు ఒక బ్యాడ్ వర్డ్ మాట్లాడను. సో మీకు బ్యాడ్ వర్డ్ మాట్లాడేది కావాలంటే కూడా చెప్పండి. 18+ కంటెంట్ చేయండి బ్రో అన్నా కూడా చేస్తాను నేను.
కానీ 18+ కంటెంట్ చేస్తే ఫ్యామిలీ వాళ్ళంతా చూసే బాగుంటుంది కదా. సో దానివల్ల నేను అవాయిడ్ చేస్తున్నాను 18+ కంటెంట్స్ అంతా. లేదంటే అయ్యాలకి అది కూడా చేస్తున్నాను. ఇంకొకటి, మీరు ప్యాషన్గా చేసినారా ఏదైనా, సో దాన్ని ఎప్పటికీ డ్రాప్ చేసుకోకండి. లైక్ మీకు 1 monthలోనే సక్సెస్ అనేది మటు రానే రాదు గైస్. సో మీరు వెయిట్ చేయాలా. మీరు నా పాత ఛానల్లో మీరు చూసినారంటే నేను 4 monthsలో 1K సబ్స్క్రైబర్స్ వాచ్ అవర్స్ అంతా కంప్లీట్ చేసినాను. సో కొన్ని రీజన్స్ వల్ల అది నంబర్ నుంచి హ్యాక్ అయ్యి నా ఛానల్ అంతా వెళ్ళిపోయింది. నేను అప్పుడు వదిలేసి ఉంటే ఇప్పుడు మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేసి నేను ఫ్రీగా మాట్లాడచ్చు గైస్. నాకు మెయిన్ నా వీడియో చూసేదానికన్నా నా వీడియో చూసి నాకు రిప్లై చేస్తే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. లైక్ కమెంట్ చేసినారంటే నా వీడియోని చూసి లైక్ నా మిస్టేక్ అయినా ఏదైనా ఒక సీన్ బాగుందన్నా మీరు కమెంట్ చేసి చెప్పినారంటే లైక్ నాకు హ్యాపీగా ఉంటుంది. ఒకవేళ ఈ సీన్ బాగుంది బ్రో అన్నారా, ఇంకా నాకు ఇంకా మోటివేట్గా ఉంటుంది. ఈ సీన్ బాగాలేదని చెప్పినారా, ఓకే నెక్స్ట్ టైం ఈ మిస్టేక్ చేయకూడదని నేను చేసుకోను. అలాగే ఈరోజు అయితే తమిళనాడుకి వెళ్తున్నాం కదా గైస్. మీరు ఎప్పుడు చూసిన ట్రిప్ వెళ్తా ఉన్నారు అనుకోవచ్చు. ఇలా లాస్ట్ టైం వెళ్ళినారు, ఎప్పుడు వెళ్తూనే ఉన్నారు అంటే యాక్చువల్లీ మెయిన్ రీజన్ వెళ్తూ ఉండేదే మా NS బాయ్ది ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది. సో దాన్ని అటెండ్ చేసుకునేసి దాని తర్వాత ప్లాన్ చేసినాం. ఎలా ఉన్నా ఇప్పుడు అంత దూరం వెళ్తున్నాము, ఇంకా ఊరికే ఎలా వచ్చేది అనేసి ఒక 2 days ఎక్స్టెండ్ చేసుకొని, మనకి డేఎంపీకే పని కూడా లేదు. సో 2 days ఎక్స్టెండ్ చేసుకునేసి దాని తర్వాత అక్కడ ఉండేదాన్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేసుకొని మీకు చూపిద్దామనేసి వెళ్తున్నాను. అక్కడ చెప్తా ఉన్నారు ఆల్రెడీ ఎండ ఎక్కువ ఉందంట తమిళనాడులో. నేనేం ఎక్స్ట్రా క్యారీ చేయలేదు గైస్, అంత ప్యాంట్స్ టీ-షర్ట్సే క్యారీ చేసుకున్నాను. చూద్దాం ఏమవుతుందో ఎట్లా అనేసి. గైస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మోటో లాగింగ్లో కానీ ట్రావెలింగ్లో కానీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు రావచ్చు. నదం తమిళనాడుకి వెళ్తున్నాము, అక్కడ క్రేజీ ఫన్ ఉండిపోతుంది. యాక్చువల్లీ 3 members వెళ్తుండేది, నేను NS బాయ్ అలాగే మన అప్రిలేవాడు, ముగ్గురే వెళ్తున్నాము. ఇంకోటి వచ్చేసి వాళ్ళ బ్రదర్ అనమాట. తమిళనాడుకి ఇది నా 2nd time అనుకోండి. లాస్ట్ టైం మనం ఒగ్నేకల్కి వెళ్ళినాము, ఈసారి మనం వెళ్తున్నది తిరునామలై అనమాట. తిరునామలై నుంచి మనకు ఒక 20 kilometers అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి. ఎలా ఉంటుంది అనేసి చూపిస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 3 o'clock అవుతుంది. వెదర్ చూడండి, ఫుల్ ఉడుకు పెడుతోంది గైస్. నాకైతే ఫుల్ షక్ పుడుతోంది. జాకెట్ వేరే వేసుకున్నానా, ఫుల్ ఓవర్ స్వెట్ అవుతుంది. హెల్మెట్లు వేరే లోపల బాలాక్లా వేసుకొని లోపలను స్వెట్ అవుతూనే ఉంది. ఏం చేయలేము గైస్, సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. మీరు కూడా అంతే. లైక్ మీరు నార్మల్గా ఎక్కడైనా బయట పోతే హెల్మెట్ అయితే వేర్ చేసుకోండి. చాలానే యాక్సిడెంట్స్ అవుతా ఉంది. ఫస్ట్ టోల్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు బెంగళూరు అవుట్స్కట్స్కి అయితే వచ్చేసినాము. ఇది వచ్చేసి ఒసూర్ టోల్ అనమాట. గైస్ ఒసూర్ ఎందుకు ఫేమస్ అంటే మనకి పటాకీకి చాలా ఫేమస్ గైస్. ఒసూరులో ఫుల్ క్రాకర్స్ అంటే చాలా ఫేమస్, చాలా చీప్కి దొరుకుతుంది. మా దీపావళికి అంతా ఇక్కడికే వచ్చి మనము క్రాకర్స్ అంతా తీసుకునేది. ఫుల్ టైల్సే బంద్ వచ్చేసింది, అది తోలి బండి. మీరు చూస్తూ ఉంటే ఒక 12 o'clock 2 o'clock అవుతుంది అనుకుంటున్నారు, కానీ టైం వచ్చేసి 4 o'clock గైస్. తమిళనాడులో చూడండి వెదర్ ఎట్లుందో. ఇప్పుడు మనం ప్రజెంట్ తమిళనాడులో ఉన్నాము. ఇప్పుడు సేలం దగ్గరలో ఉన్నాము. ఇంకా ఇక్కడ నుంచి ఇంకొక 120-130 kilometers వెళ్ళాలన్నమాట వాళ్ళ ఊరికి. అదే తిరునామలై నుంచి ఇంకా ఒక 20-30 kilometers వెళ్ళాల్సి వస్తుందంట. ఇంకా టోటల్గా ఒక 150 kilometers ఉంది. 100 kilometers దగ్గర వచ్చేసి ఉంటాం గైస్. ఇంకా హైవేలో ఏమి అంతగా ఉండదో చూపించే కనేసి నేను ఏది రికార్డ్ చేస్తాలే. సో ఏదైనా ముందర ఏదైనా బాగుండేది ఎక్కడైనా మంచి ప్లేస్ కనపడిస్తే నేను రికార్డ్ చేస్తాను. అలాగే నన్ను చాలామంది ఈ క్వశ్చన్ అయితే అడుగుతూనే ఉన్నారు, బ్రో మీరు రికార్డ్ చేసేప్పుడు కంటిన్యూస్గా ఆన్ చేసుకుంటారా అనేసి అడుగుతారు. బట్ నేను చెప్తాను చూడండి, మనము గోప్రో బ్యాటరీ వచ్చేసి మనకి నువ్వు రికార్డ్ చేసినా చేయకపోయినా ఒక్కసారి ఆన్ చేసినావంటే మనకి 22 minutes అనే వచ్చేది. నువ్వు ఆన్ అయినా చేసుకో, ఆఫ్ అయినా చేసుకో. బట్ నువ్వు రికార్డ్ చేసి ఆఫ్ చేసినావంటే నీకు టైం అనేది సేవ్ అవుతుంది. ఎలాగంటే ఇప్పుడు నీకు ముందరే ఏదైనా కనపడిచ్చిందా, నేను రికార్డ్ చేసేది ఆన్ చేసుకుంటాను. అలా మళ్ళీ దాని గురించి అయితే మాట్లాడతాను. బట్ మన అన్ఎక్స్పెక్టెడ్ వీడియోస్ వల్ల ఏదైనా ఛాన్సెస్ ఉంటుంది, కానీ ఎక్స్పెక్టెడ్గా మనం ఏ వీడియోస్ చేయలేము. ఇదంతా మోటో లాగింగ్ దాంట్లో అన్ఎక్స్పెక్టెడ్గానే చేయాల్సి వస్తుంది. లైక్ ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ అయినా కూడా మనకు తెలిసేలే ఇన్సిడెంట్ అవుతుంది లేదు అనేసి. సో ఇది ఎట్లా అంటే మనం రికార్డ్ చేసుకున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ అయితేనే రికార్డ్ చేసేకి అవుతుంది. అలాగే అనమాట అందరూ రికార్డ్ చేసేది. ఏదైనా కంటెంట్ గుర్తొస్తే ఆన్ చేసుకుంటాను, మాట్లాడతాను. దాని తర్వాత మా కంటెంట్ అయిపోయినాక ఆఫ్ చేసేస్తాను అనమాట. ఆఫ్ చేసి మళ్ళీ వెళ్తూ ఉంటాను. ఏదైనా మాట్లాడొస్తే మళ్ళీ ఆన్ చేసుకొని రికార్డ్ చేస్తాను. మధ్యాహ్నం లంచ్ వచ్చేసి పిజ్జా తిన్నాము అనమాట. మన NS బాయల్ డామినోస్లో వాడు మేనేజర్ కదా మనకి ఇచ్చినాడు అనమాట. సో పిజ్జాలు తినుకొని లైట్గా ఒక కోక్ దాక్కొని వెళ్తున్నాము. ఇప్పుడేమి అంతగా ఆకిల్లే, వాడు ఇంకో చిన్నోడేమో తినాలంటున్నాడు.
సో ఎక్కడ నిలిపితే ఒక 10 minutes బ్రేక్ తీసుకున్నాము. బైక్ బేర్ ఓవర్ హీట్ అవుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ తెలుసు కదా, నేను 100 పైన పోతలే, అయినా కూడా హీట్ నాకు అట్లే ఇక్కడ కాలు కింద కొడతానే ఉంది. ఎక్కడ నిలిపేసి ఒక 10 minutes వేసుకుందాము, దాని తర్వాత మళ్ళీ వెళ్ళే స్టార్ట్ చేస్తాము. ఏదైనా మంచి ప్లేస్ వస్తే నేను రికార్డ్ చేస్తాను గైస్. హైవేలో ఏమి ఉండదు అనమాట మనకి చూపించేదానికి మీకు. సో దానివల్ల అయితే నేను రికార్డ్ చేస్తాలే. ప్రజెంట్ తిరువణామలై దగ్గరికైతే రీచ్ అయిపోయినాము. ఇంక ఇక్కడ నుంచి తిరువణామలై కరెక్ట్గా 50 kilometers ఉందన్నమాట. ఫుల్ గ్రీనరీ స్టార్ట్ అయిపోయింది గైస్. చూడండి, ఫుల్ కొబ్బరి తోటలు, ఇటు సైడు ఫుల్ మామిడి చెట్లు, బాగుంది యాక్చువల్లీ. తిరువణామలైకి ఫస్ట్ టైం. ట్రైన్ కూడా వెళ్తుంది గైస్ మనలో. అయ్యో సూపర్గా ఉంది కదా వెదరు. ఎంటర్ అయినాము, ఇంకా 50 kilometers వెళ్ళాలన్నమాట మనము. చూడండి, ఫుల్ కొబ్బరి తోటలు, ఇట్లాంటి అట్మాస్ఫియర్ మిస్ అవుతానండి గైస్. చిన్నప్పటి నుంచి సిటీలో ఉండి ఇట్లాంటి కొబ్బరి తోటలు, ఇట్లాంటి మామిడి తోటలు అంతా ఎక్కువ చూసి ఉంది కదా. లైక్ ఇట్లా విలేజ్ సైడ్ అంతా వస్తే సూపర్గా ఉంటుంది అనమాట. చూడండి ఎట్లా ప్యాక్ చేసిండాడు. ఈ ఎండ్కి అట్లీస్ట్ చెరుకు రసం అన్నా తాగదాం. అదే ఏం లేవనికే, వాడు ఎక్కడ వింటే కదా మజీ ఎంత పోతే అట్లా అయ్యేది. ఏం చేసేకాయలే ಅಂಟಿ ಹೇಳೋ ಏನೋ ಬರುತ್ತೆ ಹೇಳು ನಂಗೆ. ಮತ್ತೆ ಏನಾರ ಗ್ರಾಮರ್ ಮಿಸ್ಟೇಕ್ ಆಯ್ತು ಅಂದರೆ ಅಂಟಿ ಮೂರು ತಾಂಗ್ ಅಂಟಿ ಫುಲ್ ಜಾಲಿ ಬರಲಿ. మన బెంగళూరులో అంతా వేరే తర ఉంటుంది. బెంగళూరులో మిషను విలేజ్ స్టైల్. ఓహో అక్కడే క్లచ్ ఉంది. సో గైస్ ఇక్కడ నుంచి ఇంకొక 40 kilometers అంట వాళ్ళ ఊరికి వెళ్దాము. చూపిస్తాను ఎలా ఉందో చెప్పండి. ఫుల్ గ్రీనరీ గైస్. ఫుల్ సిటీలో ఉండి ఇట్లా బయట వస్తే కొంచెము విలేజ్ సైడ్కి అంతా భలే ఉంటుంది. ఎద్దులు చూడండి గైస్. ఇక్కడ సిటీలో ఫుల్ హారన్ సౌండే, ఇక్కడ చూడండి ఒక్క హారన్ సౌండ్ కూడా లేదు. ఫుల్ సూపర్గా ఉంది గైస్, పీస్గా. ఎంతమందికి విలేజ్ అంటే చాలా ఇష్టమో చూద్దాము. దీనికి కమెంట్ చేసి చెప్పండి ఎంతమంది. ముందేసుకుంటా గైస్. ఇప్పుడు తిరువణామలైలో టీ బాగుంటుందంట. ఇక్కడ ఒక టీ దాక్కునేసి మళ్ళీ స్టార్ట్ అవుదాం. ఇక్కడ నుంచి తిరుపతి కూడా వెళ్ళొచ్చు అనుకుంటాను. ఆడ బోర్డు వేసినారు తిరుపతికి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళదు. చూడండి విలేజ్ ఎట్లుంది అనేసి. ఇది చెనిక్కాయలు అనుకుంటాను. సో గైస్ ప్రెజెంట్ అయితే మనం ఎన్ఎస్ బాయ్ వాళ్ళ ఊరికైతే వచ్చేసినాము. సో చూడండి ఇక్కడ నుంచి ఇంకో 4 to 5 kilometers ఏమో ఉంది. గ్రీనరీ చూసే చాలా రోజులు అయిపోయింది గైస్. ఇది వచ్చేసి తిరువణామలైలో వాళ్ళ విలేజ్ ఉండేది అనమాట. విలేజ్ పేరు అంతా అడగద్దండ, నాకు విలేజ్ పేరు అంతా తెలియదు గైస్. సో చూద్దాము. లాస్ట్ ఫైనలీ వచ్చేసినాం. ఫుల్ టయర్డ్ అయిపోయినాం గైస్. తోలుతూనే ఉన్నాం కదా, ఫుల్ టయర్డ్. కొంచెం రెస్ట్ తీసుకొని ఓహో ఏ గైస్ ఎన్ఎస్ బాయ్ ఊరికైతే వచ్చేసినాం గైస్. గుర్తండి ఎలా ಗಾಡಿ ಹಾಕೋದು.